శక్తి అపారం. కుమారా, అయితే బ్రహ్మాస్త్ర ఉపసంహరణ రహస్యాన్ని నీకు చెప్పను. దాన్ని ఎలా వాడాలో మాత్రమే తెలుసుకో. ఉపసంహరణ తెలియకపోతే అది అనర్థానికి దారితీస్తుంది అని హెచ్చరించారు ద్రోణుడు. అశ్వత్థామకు అది నచ్చలేదు. తనకు అన్ని శక్తులు ఎందుకు ఇవ్వడం లేదని బాధపడ్డాడు. కాని ద్రోణుడు మాత్రం లోక కళ్యాణం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద శక్తిని అదుపుచేయడం ఎంత కష్టమో అశ్వత్థామప్పుడు అర్థం చేసుకోలేకపోయాడు. అశ్వత్థామ కాలక్రమేణా అనేక యుద్ధాలలో తన శక్తిని ప్రదర్శించాడు. తన తండ్రి ఇచ్చిన ఆ అస్త్రాలను జాగ్రత్తగా ఉపయోగించడం మొదలుపెట్టాడు. తనలోని అహంకారాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. శక్తిని సంపాదించడం సులభం, కాని దాన్ని నియంత్రించడమే నిజమైన వీరత్వం. అశ్వత్థామ తన తండ్రి మాటలను గుర్తుంచుకున్నాడు. జ్ఞానం, ధైర్యం, వినయం, ఈ మూడే గొప్ప ఆయుధాలు.